కాలంతో పాటే యుద్ధ స్వరూపం పూర్తిగా మారిపోయింది. దేశ రక్షణ దళాలకు డ్రోన్లు ఎంతో కీలకంగా మారాయి. డ్రోన్లు సాధిస్తున్న విజయాలతో వాటి వినియోగం విస్తృతమవుతోంది. సైనికులు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాల స్థానాన్ని డ్రోన్లు ఆక్రమిస్తున్నాయి. అందుకే భారత్ కూడా స్వదేశీ డ్రోన్ల ఉత్పత్తిపై ఫోకస్ పెట్టింది. ఆత్మ నిర్భర్ భారత్ పథకంలో భాగంగా చెన్నైలో డ్రోన్ల తయారీకి ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసింది. యుద్ధ స్వరూపం పూర్తిగా మారిపోయింది. సాధారణంగా యుద్ధ క్షేత్రం అంటేనే సరికొత్త ఆయుధాలకు ప్రయోగశాల. మిసైళ్లు, యుద్ధ విమానాలు చేయాల్సిన పనిని డ్రోన్లే చేసేస్తున్నాయి. డ్రోన్లు అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదిస్తున్నాయి. అదే సమయంలో వీటికయ్యే ఖర్చు కూడా తక్కువ. డ్రోన్లు సాధిస్తున్న విజయాలతో వాటి వినియోగం విస్తృతమవుతోంది. సైనికులు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాల స్థానాన్ని డ్రోన్లు ఆక్రమిస్తున్నాయి. లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదిస్తూ శత్రువుకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. మన దేశ రక్షణ రంగంలో డ్రోన్ల వినియోగం క్రమంగా పెరుగుతోంది. డ్రోన్ల వినియోగం ఎంతగా పెరిగిందంటే క్షిపణులకు ప్రత్యామ్నాయంగా డ్రోన్లను చూస్తున్నాయి పలు దేశాలు. ఒక్కో సందర్భంలో ప్రత్యర్థికి తీవ్ర నష్టం కలిగించేలా డ్రోన్లలో పేలుడు పదార్థాలను అమర్చుతున్నారు. ఒకవేళ పోతే ఓ డ్రోన్ పోతుంది. సక్సెస్ అయితే ప్రత్యర్థికి భారీ నష్టం జరుగుతుంది. ఇది డ్రోన్ల వినియోగం వెనకగల వ్యూహం. దేశ రక్షణ దళాలకు చెన్నైలో తయారయ్యే డ్రోన్లు కీలకంగా ఉపయోగపడనున్నాయి. రక్షణ దళాలు వినియోగించడానికి చెన్నైలోని డ్రోన్లని ఎంపిక చేసుకునేలా రక్షణ శాఖ కీలక అడుగులు వేసింది. విదేశాల నుంచి విడిభాగాలు దిగుమతి చేసుకోకుండా, దేశ రహస్య కార్యకలాపాల విషయాలు బయటకు పొక్కకుండా స్వదేశీ విడిభాగాల్ని వినియోగించేలా రక్షణ శాఖ రూపకల్పన చేసింది. ఇందుకు చెన్నై నగరాన్ని స్థావరంగా ఎంపిక చేసుకుంది. స్వదేశీ సాంకేతికత స్ఫూర్తితో తీసుకొచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ పథకంలో భాగంగా చెన్నైలో ప్రత్యేక కేంద్రాన్ని రక్షణ శాఖ ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీసుకొచ్చారు. అదే సమయంలో దీని నిర్వహణ బాధ్యతను నగరానికి చెందిన గరుడ ఏరోస్పేస్ స్టార్టప్కు అప్పగించింది. ఈ కేంద్రంలో అధునాతన రక్షణాత్మక డ్రోన్లను తయారు చేసేలా ఈ స్టార్టప్ చొరవ చూపిస్తోంది. దేశ సరిహద్దుల్లో పోరాడే ఆర్మీకి, ఇతరత్రా రక్షణ విభాగాలకు కోరిన విధంగా వారే డ్రోన్లను డిజైన్ చేయడం, పరీక్షలు నిర్వహించడం, సమకూర్చడం చేస్తుంటారు. పరీక్షల అనంతరం ఈ కేంద్రంలోనే ధృవీకరణ వసతి కూడా కల్పిస్తున్నారు. చెన్నైలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రం నుంచి ప్రధానంగా 5 రకాల డ్రోన్లు తయారయ్యేలా డిజైన్ చేశారు. చెన్నైలో తయారయ్యే డ్రోన్లలో స్వామ్ డ్రోన్స్ కూడా ఉన్నాయి. ఇవి 2 అంతకు మించి డ్రోన్లు ఆపరేషన్లో పాల్గొంటాయి. ఇవి ఏఐ సాయంతో పనిచేస్తాయి. శత్రు స్థావరాలను గుర్తించేందుకు, దాడులు చేసేందుకు వీటిని వినియోగిస్తారు. ఆయుధాల్ని, మందుగుండు సామాగ్రిని చేరవేసేందుకు కానిస్టర్ డ్రాపింగ్ డ్రోన్లను వినియోగిస్తుంటారు. డబ్బాల రూపంలో ఉండే బరువుల్ని ఇవి నేలకు అందిస్తాయి. డ్రోన్ల తయారీ, వినియోగానికి సంబంధించిన విద్యను ఈ తరం విద్యార్థులు సైతం అభ్యసించేలా ఈ కేంద్రానికి అనుబంధంగా ప్రయోగాలు నడుస్తున్నాయి. చెన్నైలోని అగ్ని కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్లో పలు కోర్సుల్ని అందుబాటులో ఉంచుతున్నారు. ఈ కేంద్రం ద్వారా విద్యార్థులకు ఈ తరహా స్టార్టప్లు రూపొందించేలా, డ్రోన్ల తయారీలో మెళకువలు నేర్చుకునేలా శిక్షణ ఇవ్వనున్నారు. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రోన్ రంగానికి తగిన ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. 2024లో ప్రవేశపెట్టిన డ్రోన్ శక్తి పథకం రక్షణ డ్రోన్ల అభివృద్ధికి నిధులను కేటాయించింది. అంకురాలకు రాయితీలు, పరిశోధనల కోసం గ్రాంట్లను అందిస్తోంది. బెంగళూరు, నోయిడాల్లో ఏర్పాటు చేసిన డ్రోన్ ఇన్నోవేషన్ హబ్లు ఈ రంగంలోని డ్రోన్లకు, పరిశోధన సంస్థలకు సాంకేతిక మద్దతు అందిస్తున్నాయి. డ్రోన్ల రంగంలో వృద్ధి కనిపిస్తున్నప్పటికీ పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. సైబర్ సెక్యూరిటీ ఈ రంగంలో మరో ముఖ్యమైన సమస్య. ఏఐ ఆధారిత డ్రోన్లు హ్యాక్ చేయడం, రిమోట్ హైజాకింగ్ లేదా సిగ్నల్ జామ్ లాంటి వాటికి గురయ్యే ప్రమాదం ఉంది. భారత డ్రోన్ మార్కెట్ విలువ 2030 నాటికి $23 బిలియన్, అంటే సుమారు 2 లక్షల కోట్ల వరకు చేరుకుంటుందని అంచనా. ఇందులో రక్షణ డ్రోన్లదే అధిక వాటా. మొత్తంగా రక్షణ రంగంలో డ్రోన్ల వినియోగం పెరగడంతో దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు రక్షణ శాఖ చర్యలు వేగవంతం చేసింది. శత్రువులపై దాడికి డ్రోన్లు కీలకంగా మారిన నేపథ్యంలో భారత్ దేశీయంగా డ్రోన్లను తయారు చేసేందుకు చర్యలు వేగవంతం చేసింది. ఆత్మ నిర్భర్ భారత్ పథకంలో భాగంగా చెన్నైలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయడంతో ఇకపై స్వదేశీ డ్రోన్లు తయారీ గణనీయంగా పెరగనుంది.